ముందుగా తెలంగాణ రాష్ట్రంలో క్రైస్తవ సమాజానికి అండగా నిలిచినందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా మీకు తెలిసినట్లుగా క్రైస్తవ సమాజం ఎల్లప్పుడూ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తూ వస్తుంది. ఇటీవల ముగిసినటువంటి అసెంబ్లీ, లోక్సభ, సర్పంచ్ ఎన్నికల్లోనూ అదేవిధంగా కంటోన్మెంట్ మరియు జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల్లోనూ ఇదే విషయాన్ని మనం చూసాం. ప్రత్యేకంగా కాంగ్రెస్ గవర్నమెంట్ మరి క్రైస్తవ సమాజం కొరకు అనేకమైనటువంటి పథకాలను అందిస్తూ మాకెంతగానో సహాయకరంగా ఉన్నందుకు ప్రత్యేకంగా తెలంగాణ గవర్నమెంట్ సీఎం యనమల రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క గారికి, అదేవిధంగా మరి క్రిస్టియన్ మైనార్టీ మినిస్టర్ గారికి, క్రిస్టియన్ మైనార్టీ చైర్మన్ దీపక్ జాన్ గారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాం. మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్లో, కాలేజీలో మరి ఎన్నో అడ్మిషన్స్ ఇస్తూ క్రైస్తవ విద్యార్థులకు బెస్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి సహాయపడుతున్నందుకు మరి మేము ఎంతగానో సంతోషిస్తున్నాం. అదేవిధంగా ప్రతి సంవత్సరం 100 మంది క్రైస్తవ విద్యార్థులకు 20 లక్షల రూపాయలు సీఎం ఓవర్సీస్ స్కాలర్షిప్ కూడా అందిస్తూ ఉన్నారు. అదేవిధంగా చర్చిల నిర్మాణం కొరకు, పునరుద్ధరణ కొరకు మరి నిధులు శాంక్షన్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా క్రైస్తవ మహిళలకు మరి ఉపాధి కొరకు కుట్టు మిషన్లు కూడా అందజేయడం జరిగింది. అదేవిధంగా క్రిస్మస్ వేడుకల కొరకు నిధులను కేటాయించి ఘనంగా క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడానికి ఎంతో దోహదపడ్డారు. ఇంకా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా ఎన్నో చేస్తూ ఉన్నారు. ప్రత్యేకంగా మా క్రైస్తవ సంఘం తరఫున హెచ్ఎండిఏ పరిధిలో క్రైస్తవులు శ్మశాన వాటికల విషయంలో ఎంతో ఇబ్బంది పడుతున్నాం, మరి శ్రమపడుతున్నాం, కష్టపడుతున్నాం. కాబట్టి అనేక గౌరవమైనటువంటి సీఎం యనమల రేవంత్ రెడ్డి గారికి, వారి సారథ్యంలో, వారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వ నాయకుడి ఈ యొక్క రోజున మీడియా మిత్రులందరికీ మా యొక్క శుభములు, వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఇందాక మా యొక్క ప్రెసిడెంట్ గారు మాట్లాడిన రీతిగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు క్రైస్తవుల పక్షముగా ఎన్నో పథకాలను ప్రారంభించి ఎంతో చక్కగా మరి సహాయకరంగా ఉంటున్నటువంటి విషయాన్ని మరొకసారి నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మన యొక్క తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ సీఎం గౌరవనీయులైనటువంటి యనమల రేవంత్ రెడ్డి అయ్యగారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా 6 విషయాల గురించి, పథకాల గురించి నేను జ్ఞాపకం చేస్తాను. మొదటిగా మరి మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్, అదేవిధంగా కాలేజెస్లో ఈరోజు మనకు ప్లెంటీ ఆఫ్ అప్లికేషన్స్ మనకి ఇవ్వబడుతున్నాయి. మరి అందులో చాలా చక్కటి బెస్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వబడుతుంది. ప్రత్యేకంగా ఈవెన్ మై 2 daughters ఆర్ స్టడింగ్ ఇన్ తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ ఎట్ ముషిరాబాద్ గర్ల్స్ స్కూల్లో వారు మరి చదువుతూ ఉన్నారు. బెస్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వబడుతూ ఉంది. అదేవిధంగా రెండవ పథకం చూసినట్లయితే ప్రతి సంవత్సరం మరి 100 మందికి ఈ యొక్క క్రైస్తవ విద్యార్థులకు 20 లక్షలు సీఎం ఆ యొక్క ఓవర్సీస్ స్కాలర్షిప్ కూడా ఇవ్వబడుతుంది. అందుకు కూడా మేము ఎంతగానో కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. మూడవదిగా చర్చిల నిర్మాణం కోసం, పునరుద్ధరణ కోసం, రిపేరింగ్ కోసం కూడా మరి నిధులు ఇవ్వబడుతూ ఉన్నాయి. అందును బట్టి కూడా మేము వారికి ఎంతో కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం. నాలుగవదిగా క్రైస్తవ మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు కూడా మరి పంపిణీ చేయబడ్డాయి. దాని ద్వారా ఎంతో మంది స్త్రీలు లబ్ధి పొంది మేలు పొందారు. అందుకు కూడా మేము ఎంతో కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఐదవదిగా మరి క్రిస్మస్ వేడుకలకు నిధులు మరి చక్కగా వారు కేటాయించారు. ప్రత్యేకంగా ప్రతి డివిజన్కు, ప్రతి మండలానికి 1,00,000 రూపాయలు వారు క్రిస్మస్ ఆ యొక్క విందు కొరకు వారు మరి కేటాయింపు చేసి మేము ఈరోజు చక్కగా క్రిస్మస్ పండుగను జరుపుకోవడానికి మరి ఎంతో దోహదపడ్డారు. అదేవిధంగా మరి చాలా చర్చెస్లో లైటింగ్ కోసము 10,000 కూడా వారు కేటాయించి అందజేయడం జరిగింది. అందుకోసమై మేము వారికి ఎంతో కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఆరవదిగా మరి ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా యూత్ కోసము, క్రైస్తవ యవన బిడ్డల కోసము ఆ యొక్క నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి కూడా వారెంతో మాకు దోహదపడుతున్నారు. అందును బట్టి మేము ప్రభుత్వానికి మరి సీఎం యనమల రేవంత్ రెడ్డి గారికి, డిప్యూటీ సీఎం మరి బట్టి విక్రమార్క గారికి, అదేవిధంగా మరి మైనార్టీ మినిస్టర్ గారికి, అదేవిధంగా మైనార్టీ చైర్మన్ దీపక్ జాన్ గారికి కూడా మేము ఎంతో కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. మరొక విషయాన్ని, ప్రత్యేకమైనటువంటి విషయాన్ని మరి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం సీఎం గారికి. ఆ విషయాన్ని మా యొక్క ప్రెసిడెంట్ గారు తెలియజేస్తారు. ఇక్కడ కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీ క్రిస్టియన్ మైనారిటీ విభాగాల పాస్టర్స్ ఫెలోషిప్ ప్రెసిడెంట్గా, గౌరీ శేఖర్గా నేను మాట్లాడుతున్నాను. ఇక తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి క్రైస్తవ సమాజం తరఫున
రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుచేతనంటే ఈ కాంగ్రెస్ పార్టీకి క్రైస్తవులైనటువంటి మేమందరూ కూడా గత ఎన్నో సంవత్సరాల నుంచి సహకరిస్తూ ఉన్నాము. మరి ముఖ్యంగా ఈ మధ్య జరిగినటువంటి అసెంబ్లీ లోక్సభ ఎలక్షన్స్లోనూ తర్వాత జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్లోనూ అన్ని ఎలక్షన్స్లోనూ మేము సహకరించాము. ఆ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి మేము దోహదపడ్డాం. కాబట్టి వారు రేవంత్ రెడ్డి గారు వారి మైనారిటీ అయితే మినిస్టర్స్ అందరూ కూడా మాకు సహకరించినందుకు హృదయపూర్వక వందనాలు. ఈ సమయంలో అనేక పథకాలు క్రైస్తవ సమాజానికి ఈ కాంగ్రెస్ పార్టీ మనకి అనుగ్రహించింది. కాబట్టి దాని విషయంలో కూడా మేము వారికి ఎంతో వందనాలు తెలియజేస్తున్నాము. ఈ సమయంలో 126 డివిజన్ క్రిస్టియన్ మైనారిటీ జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి ప్రసాద్ గారు కొన్ని విషయాలు మనతో మాట్లాడతారు. ఈ యొక్క క్రిస్టియన్ శ్మశానిక వాటికల అవసరం చాలా ఉంది. సో హెచ్ఎండిఏ పరిధిలో పశ్చిమ, మరి తూర్పు, ఉత్తర, దక్షిణ నలుమూలల ప్రతి ఒక్కరికి 10 ఎకరాలు ఈ యొక్క